ఇవ్వండి అక్షంతలు. ఇంకేమైనా కావాలా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అలాగే వంగి ఈ ప్లేట్ లో ఉన్న బోండాలు ఆ ప్లేట్ లోకి, ఆ ప్లేట్ లో ఉన్న అరటిపళ్ళు ఈ ప్లేట్ లోకి మారుస్తారా? షూర్. ఓం అదృశాయ నమః, ఓం బ్రహ్మాండమైన నమః, ఓం తిమ్మిరాయ నమః. ఏమన్నా మీరు ఒంగుని బొండాలు సత్తుంటే మా ఓనర్ గారు కాస్ట్ నేను దెబ్బతాడతాయి. నేను తప్పని చెప్తాను. పాపం లేడీస్ కష్టపడుతుంటే నువ్వు చూడలేవనుకుంటానే. అంటే ఎట్లా లేడీస్ కదండి. నా పేరు గాలిగొట్ట గోవింద శాస్త్రి. నాకు సొనాటా కారు ఉంది, జుబ్లీ హిల్స్ లో బంగ్లా ఉంది, అబిట్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు ఉన్నాయి. ఉంటే నాకేంటి? ఏంటంటే మా సార్కి ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. నీకు పెళ్ళయిందా? లేదు. అయితే కన్యమే అన్నమాట. పెళ్లి కాలేదని చెప్పాను కానీ కన్యని చెప్పానా? ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి. ప్రజల వద్దకు పాలన. ఏమిటండి పెళ్లి కొడుకు తండ్రి అనవలసిన వాటి మీరంటున్నారు. అర్థమేనో తక్కువైందా? బావగారు ఏదైనా తెలియక పొరపాటు చేస్తే లాగి తన్నండి, అంతేగాని పీటల మీద పెళ్లి ఆపకండి. వాడి జీవితం అన్యాయమైపోతుంది. ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిటండి? అంటే పెళ్లి కొడుకు కూడా మీకులా నరాల వీక్నెస్ ఏమోనండి. వీడియోగ్రాఫర్ రాలా, అందుకని ఆపమంటున్నా. వారిని వీడియోగ్రాఫర్ కోసమా? ఏ ప్రకృతితో పిలిచుంటుంది? పక్కకి వెళ్ళి చూడండి. వాడు ఇదిగో వచ్చాను సార్. ఆ మాట నువ్వు చూస్తావేమిటి? అంటే లేడు కదా చిన్న అడ్జస్ట్మెంట్. అదే ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసాను సార్. ఈసారి ఏమయ్యా ముహూర్తం ఎక్కడికి వెళ్ళావు? త్వరగా బాబు. ఈ క్యాసెట్ చూసిన తర్వాత కట్టించండి. క్యాసెట్ ఏమిటి? బహుశా తాళేలా కట్టలో ఉంటుందా క్యాసెట్ లో. మా వాడు ఇప్పటికి బోల్డ్ సాలే. అదే బోల్డ్ పెళ్లిళ్ళు చూశాడు అని. అయ్యా అయ్యా అరే మీ కాబోయేలుడికి ముందే పెళ్ళైపోయిందా? ఏమో నాకు తెలియదయ్యా. ఏమిటయ్యా ఇది? అదే ఏదో టీవీ సీరియల్ వాళ్ళు మమ్మల్ని యాక్ట్ చేయమంటే చేశాం. అబద్ధం. వీడొట్టి మోసగాడు. కట్నాల కోసం పెళ్లి మీద పెళ్లి చేసుకుంటాడు. అలా పోయినసారి పెళ్లి చేసుకుంటే దాన్ని కవర్ చేసిన క్యాసెట్ ఏది? డబ్బులు ఇవ్వలేదు, మా దగ్గర ఉంచేసాం. ఇది నీకు ఎన్నో పెళ్లి? 13. 12 మన షాద్ నగర్ లోది. కరెక్టే 13. 13 పెళ్లిలా? 42 ఏళ్ళు వచ్చింది మా గురువు గారికి. ఇంతవరకు ఒక్క పెళ్లి కూడా కాలేదు. నువ్వు 14 పెళ్లి తయారైపోయి ఏరా ఇప్పుడు మన మ్యాటర్ అవసరం అంటావా? అవసరమా? ఒరే అప్రాచుడా, 13 పెళ్లిళ్ళు చేసుకోవడానికి సిగ్గులేదురా నీకు? చేయించడానికి నీకు సిగ్గులేదంటా? నేను చేయించాను. అందులో 3 పెళ్లిళ్ళు నువ్వే చేస్తావా? మోగదని కూడా చూడకుండా నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నా. సారీ యువర్ అండర్ అరెస్ట్. ఆయన ఫ్రీ అయిపోయారు. మీరు అలా ఒక్కసారి నోరెత్తావంటే నరికేస్తారు. నీకు పెరుగులో నెయ్యి, ఢిల్లీలో బాదపప్పు, జీడిపప్పు. చాలండి, గట్టిగా కొడితే మర్డర్ కేసు మీ మీద పడుతుంది. ఏమండే పోలీసులు గారు చెప్తే లాకప్ లైట్ లవ్లీగా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. బాబు నన్ను కొట్టకండి సార్. చిచ్చి నిన్నెందుకు కొడతాను బాబు? నువ్వు నా కూతురు ప్రాణాలు రక్షించిన దేవుడివి. నీకు అభివందనం చేసుకుంటాను. పెద్దవారు లెగండి సార్. సార్ నువ్వు చేసిన సాయానికి నీ కాళ్ళు కడిగా నీళ్ళు నా నెత్తి చల్లుకోవాలి బాబు. సార్ మీరు ఆ పని చేస్తే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. ఇంకో మంచి కూరని చూసి ఆ పని చేయండి. మీ అమ్మాయి జీవితం బాగుపడుతుంది. హలో ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెద్ద జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే
ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా, లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారి పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను, ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా, బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే నెల రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా ఛాలెంజ్. పాపం ఆ పెళ్లిలో పెళ్లి కూతురు చూస్తే భలే జాలేసిందిరా. నాకు మాత్రం పెళ్లి కొడుకుని చూస్తే చాలా బాధేసిందిరా. అదేంటి? ఎంతో కష్టపడి స్కెచ్ చేశాడు, రేపు ఆడు పెద్ద మోసగాడని అన్ని పేపర్లోనే వచ్చేస్తుంది. పాప మరి మళ్ళీ పెళ్లి అవుద్దా? అవునరా, మనకు కూడా బోల్డ్ అంత వయసు వచ్చేసింది కదా. మొత్తం ఏంటి దాటిపోయింది. అదేరా, చక్కగా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ చేసుకుంటూ పెళ్ళాలతో అన్నాలు వండించుకుని తినొచ్చు కదా. కాళ్ళు కూడా బిసిగించుకోవచ్చు, కానీ పిల్లలు దొరకాలి కదా. అది కరెక్టే. నాకు దొరికేసింది. పొద్దున్న అమ్మ పెళ్లికి వచ్చింది. అవును, పెళ్ళీడుకొచ్చింది. తను నా కోసమే వచ్చిందని నా 6th సెన్స్ చెప్తుంది. వస్తానుండండి. హలో పంతులు గారా, ఈ గెటప్ ఏంటి? ఏం బాగాలేదా? బాగోపోతే మాత్రం డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పేస్తామండి. ఇలా పక్క తిరిగి బురద గుంట్లో వేసేసిన పందికి ప్యాంటు షర్ట్ వేసిన సండాలంగా ఉంది. నాకు వినపడుతుంది కదా, అందుకే గట్టిగా చెప్పాను. మీరు తిట్టారా మెచ్చుకున్నారా? నీకు ఎలా కావాలి తల తీసుకో. ఈ డీటెయిల్స్ అవసరం ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, 1 vanilla ice cream. నేను బేరన్ కాదు, కస్టమర్ని. ఐఎమ్ సూరిబాబు. నిన్నెవరు అడిగారు? అడుగుతారని చెప్పా. మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. కూర్చోచ్చా? పర్వాలేదు, నిలబడే మాట్లాడు. ఓ థ్యాంక్ యూ. మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ విషయం నాకు తెలుసు. వెరీ గుడ్. నేను ఒక మంచి భర్తని అవ్వాలనుకుంటున్నాను. అవ్వు. ఎవరికో కాదు, మీకే అవ్వాలని. చెప్పు తెగుద్ది. థ్యాంక్ యూ. నవ్వుతూ వస్తున్నాడు. లైన్ లో పెట్టేశాడా? పని చూసుకోమని ఉంటది. ఏంట్రా ఏముంది? దగ్గరికి వెళ్ళి చూసాను రా, మన కలర్కు మ్యాచ్ అవదు. బాగా ఎరుపు. నీకు సెటప్ చేశాను. నాకా? అవునరా, నీతో మాట్లాడతానంటుంది. నిజంగా? నేను ఎప్పుడైనా నిజం చెప్పానా? వీడి మీద ఒట్టు. వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, ఇక్కడ కూడా కూర్చోకూడదని చెప్పడానికి వచ్చావా? అబ్బే లేదండి, మీరు నాతో ఏదో మాట్లాడుతున్నారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ సూరిబాబు. ఆ ఫూల్ నిన్ను ఫూల్ని చేయడానికి అబద్ధం చెప్పాడు. ఐఎమ్ సారీ. ఏంట్రా సూపర్ ఫిగర్, పక్కన ఎవరు లేరు. అయితే మన వంశానికి వారసునికనే ఛాన్స్ ఈ ఫిగర్ కి ఇద్దామా? ఇచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ సిట్ హియర్? వెళ్ళి రెస్టారెంట్ వాళ్ళని అడుగు. ఓ, ఇట్స్ నాట్ రిజర్వ్డ్ అన్నమాట. ఐఎమ్ గాలిగొట్టం గోవింద శాస్త్రి. సో వాట్? నాకు జుబ్లీ హిల్స్ లో బంగ్లా, అబిడ్స్ లో 40,000 రూపాయలు రెంట్ వచ్చే 4 షాపులు, ఓ సొనాటా కారు ఉన్నాయి. కానీ పక్కన కూర్చోటానికి వైఫే లేదు. లేచిపోయిందా? నో, నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. మీరు ఒప్పుకుంటే నా కారులో సీటు, నా బెడ్రూమ్ లో బెడ్ మీకోసం రిజర్వ్ చేస్తా. ఓకే? సారీ, డ్రింక్ మర్చిపోయా. చూడు, ఇతను నా బాయ్ ఫ్రెండ్. త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. పెళ్లికి నన్ను పిలవండి, మంత్రాలు ఫ్రీగా చదివి పెడతాను. నిజంగానండి? ఏంటి? ఇప్పుడు మీరు అన్నారే, నీకు డాన్స్ వచ్చా? కమ్ ఆన్, లెట్స్ డాన్స్. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే